పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఇప్పుడు సముద్ర మట్టం నుంచి వేల అడుగుల లోతుకు చేరుకున్నాయి. ప్రపంచాన్ని అనుసంధానించే సముద్ర గర్భ ఇంటర్నెట్ కేబుల్సే లక్ష్యంగా ఇరాన్ హౌతీ రెబెల్స్ దాడులకు దిగే అవకాశం ఉందన్న వార్తలు ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. హార్మూజ్ జలసంధిలో ఇరాన్, ఎర్ర సముద్రంలో హౌతీలు ఈ కేబుల్స్ ని కట్ చేస్తే ప్రపంచ వ్యాప్తంగా వాట్సాప్, ఈమెయిల్స్, ఆన్లైన్ బ్యాంకింగ్, చివరికి ఏఐ సర్వీసెస్ కూడా నిలిచిపోయే ప్రమాదం ఉంది. ఈ ముప్పును పసిగట్టిన భారత ప్రభుత్వం తక్షణమే అప్రమత్తమైంది. టెలికాం కంపెనీస్, కేబుల్ ఆపరేటర్స్ తో కేంద్రం అత్యవసర సమావేశం నిర్వహించింది. అసలు అండర్సీ కేబుల్స్ ని ఇరాన్ ఎందుకు కట్ చేయాలనుకుంటోంది? ఒకవేళ కేబుల్స్ కట్ అయితే భారత్ ఎదుర్కొనే ముప్పేంటి? ఈ స్టోరీలో చూద్దాం. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఇప్పుడు కేవలం యుద్ధ రంగానికి పరిమితం కాకుండా ప్రపంచ డిజిటల్ వ్యవస్థలపై కూడా ప్రభావం చూపే దిశగా సాగుతున్నాయి. ముఖ్యంగా సముద్ర గర్భంలో ఉన్న ఇంటర్నెట్ కేబుళ్లు లక్ష్యంగా మారే ప్రమాదం ఉందన్న ఆందోళనలు అంతర్జాతీయ స్థాయిలో పెరుగుతున్నాయి. గల్ఫ్ ప్రాంతంలోని హార్మూజ్ జలసంధి, అలాగే ఎర్ర సముద్రానికి ప్రవేశ ద్వారమైన బాబ్ అల్ మందేబ్ జలసంధి ప్రాంతాల్లో ఉన్న సముద్ర గర్భ కేబుళ్లపై దాడులు జరిగే అవకాశం ఉందని పలు దేశాలు హెచ్చరిస్తున్నాయి. ఒకవేళ ఈ కేబుళ్లు దెబ్బతింటే అది కేవలం ఒక ప్రాంతానికే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇప్పటి ప్రపంచం మొత్తం డిజిటల్ వ్యవస్థలపై ఆధారపడి ఉంది. వీడియో కాల్స్, ఈమెయిల్స్, బ్యాంకింగ్ లావాదేవీలు, క్లౌడ్ సర్వీసులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార్యకలాపాలు ఇవన్నీ సముద్ర గర్భ కేబుళ్ల ద్వారానే కొనసాగుతున్నాయి. ఉపగ్రహాల కంటే కూడా వేగంగా, స్థిరంగా డేటా ప్రసారం చేయగలిగే సామర్థ్యం ఈ కేబుళ్లకుంది. అందుకే ప్రపంచ ఇంటర్నెట్ ట్రాఫిక్ లో దాదాపు 95% ఈ అండర్సీ కేబుల్ నెట్వర్క్ల ద్వారానే జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి కీలక మౌలిక వస్తువులు యుద్ధంలో లక్ష్యంగా మారితే దాని ప్రభావం ఊహించలేమంటున్నారు. ఈ నేపథ్యంలో భారత్ కూడా అప్రమత్తమైంది. కేంద్ర ప్రభుత్వం సముద్ర గర్భ కేబుల్ ఆపరేటర్లు, టెలికాం సంస్థలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ ఈ కేబుళ్లలో అంతరాయం ఏర్పడితే దేశానికి కలిగే నష్టాన్ని ముందుగానే అంచనా వేసి ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించింది. ఈ విషయంపై డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశమై చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. భారత్ నుంచి అమెరికా, యూరప్లకు వెళ్లే డేటా ట్రాఫిక్లో పెద్ద భాగం హార్మూజ్ జలసంధి మార్గం గుండా సాగుతుంది. దాదాపు 1/3 డేటా ఈ మార్గంపైనే ఆధారపడి ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మార్గంలో ఏ చిన్న అంతరాయం వచ్చినా భారతదేశంలోని ఐటీ రంగం, బ్యాంకింగ్ వ్యవస్థ, ఈ కామర్స్, స్టార్టప్ ఎకోసిస్టమ్ అన్నింటిపైనా ప్రభావం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరు వంటి ఐటీ కేంద్రాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉండవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే హార్మూజ్ జలసంధిలో ఎలాంటి ఇబ్బంది తలెత్తినా ప్రత్యామ్నాయంగా సింగపూర్ మీదుగా మళ్లించే అవకాశం ఉంది. కానీ ఆ మార్గాన్ని పరిమిత సామర్థ్యం మాత్రమే ఉందని, అంతేకాక ఈ మార్గం ద్వారా డేటా పంపించడం ఖర్చుతో కూడుకున్నదని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు పసిఫిక్ సముద్రం మీదుగా డేటాను మళ్లించాలంటే అది చాలా పొడవైన మార్గం అవుతుందని, దీంతో డేటా ట్రాన్స్మిషన్ వేగంగా తగ్గిపోతుందంటున్నారు. యూజర్లకు ఇంటర్నెట్ స్లో అవ్వడం, వీడియో కాల్స్లో అంతరాయాలు, ఆన్లైన్ సేవల్లో ఆలస్యం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందంటున్నారు. ఈ నేపథ్యంలో సముద్ర గర్భ మౌలిక సదుపాయాల భద్రతపైన దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇరాన్తో దౌత్య చర్చలు జరిపి ఈ కేబుళ్ల భద్రతను నిర్ధారించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ కేబుళ్లు కేవలం ఒక దేశానికి చెందినవి కావని, ఇవి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన నాడులని చెబుతున్నారు. వాటిపై దాడులు జరగడం అనేది అంతర్జాతీయ స్థాయిలో పెద్ద సంక్షోభానికి దారితీసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అయితే కొంతమంది నిపుణులు మాత్రం ఈ కేబుళ్లు పూర్తిగా ధ్వంసమయ్యే అవకాశం తక్కువేనని చెబుతున్నారు. సముద్ర గర్భంలో ఉన్న ఈ నెట్వర్క్ కేబుళ్లు బలంగా నిర్మించబడ్డాయని, ఒకేసారి పూర్తిగా ధ్వంసం చేయడం సులభం కాదని, అయితే 1 లేదా 2 కేబుళ్లు దెబ్బతిన్నా డేటా ట్రాఫిక్ పై ప్రభావం పడే అవకాశం ఉందని భారతీయ సమాచార కమ్యూనికేషన్ టెక్నాలజీ రంగానికి చెందిన అధికారి హర్షరామ్ తెలిపారు. అలా జరిగితే బ్యాంకింగ్ లావాదేవీలు, సోషల్ మీడియా, ఈ కామర్స్, ఐటీ కార్యకలాపాలు తాత్కాలికంగా దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. ఇదిలా ఉండగా ఇటీవలి ఉద్రిక్తతల కారణంగా కేబుళ్ల మరమ్మతుల కోసం వెళ్లే ప్రత్యేక నౌకలు కూడా తమ కార్యకలాపాలను నిలిపివేశాయి. ఇది పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చుతోంది. సాధారణంగా ఒక కేబుల్ దెబ్బతింటే వెంటనే మరమ్మతులు చేసి సమస్యను పరిష్కరిస్తారు. కానీ ప్రస్తుతం భద్రతా కారణాల వల్ల ఆ పనులు ఆగిపోవడంతో సమస్యలు ఎక్కువ కాలం కొనసాగించే ప్రమాదం ఉంది.
అయితే ఇప్పటికే పలు కేబుల్ నెట్వర్క్లు ప్రభావితమైనట్లు తెలుస్తోంది. టాటా కమ్యూనికేషన్స్ కు చెందిన టీజీఎన్ గల్ఫ్ కేబుల్, ఎయిర్టెల్ నెట్వర్క్లు, అలాగే జెడ్డా సమీపంలోని ఫ్లాగ్ టెలికాం ఫాల్కన్ కేబుల్స్ ఈ ఉద్రిక్తతల ప్రభావానికి గురైనట్లు తెలుస్తోంది. ఇవి భారత్ను మధ్యప్రాచ్యం, యూరోప్లతో కలిపే కీలక డిజిటల్ మార్గాలు. ఇవి దెబ్బతింటే డేటా ట్రాఫిక్ మళ్లింపులు తప్పనిసరిగా మారుతాయి. ఇదిలా ఉండగా రిలయన్స్ జియో సహా పలు గ్లోబల్ టెక్ సంస్థలు కొత్త అండర్ సీ కేబుళ్లను అదే మార్గంలో నిర్మిస్తున్నాయి. భవిష్యత్తులో డేటా డిమాండ్ పెరుగుతుందనే అంచనాతో ఈ ప్రాజెక్టులు చేపడుతున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ నిర్మాణ పనులు కూడా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. సముద్ర గర్భ కేబుళ్లు ఇప్పుడు ప్రపంచానికి కనిపించని లైఫ్ లైన్స్ గా మారాయి. ఇవి పనిచేస్తున్నంత వరకే ప్రపంచ డిజిటల్ వ్యవస్థ సజావుగా సాగుతుంది. కానీ యుద్ధం కారణంగా ఇవి ప్రమాదంలో పడితే దాని ప్రభావం ప్రతి మనిషి జీవితం పైన పడుతుంది. కేబుళ్లు పూర్తిగా ధ్వంసం కాకపోయినా అంతరాయం ఏర్పడితే చాలు ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమవుతుంది. అంతర్జాతీయ బ్యాంకింగ్ సర్వర్లు పనిచేయకపోతే వేల కోట్ల రూపాయల లావాదేవీలు నిలిచిపోతాయి. గూగుల్, ఫేస్బుక్, అమెజాన్ వంటి సేవల్లో తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. ఐటీ కార్యకలాపాలు స్తంభిస్తాయి. ప్రస్తుతం పశ్చిమాసియాలో ఒకవైపు క్షిపణుల యుద్ధం నడుస్తుంటే మరోవైపు ప్రపంచాన్ని డిజిటల్ చీకట్లలోకి నెట్టే కుట్ర జరుగుతోంది. సముద్ర గర్భంలో దాగి ఉన్న ఇంటర్నెట్ కేబుళ్లకు భద్రత కల్పించడం ఇప్పుడు ప్రపంచ దేశాల ముందున్న అతిపెద్ద సవాలుగా మారింది. ఈ సంక్షోభాన్ని అన్ని దేశాలు కలిసి ఎలా ఎదుర్కొంటాయి? ఇంటర్నెట్ ఆగిపోతే ప్రపంచం ఏమైపోతుంది అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.